'సర్కస్ రాముడు' షూటింగు ఊటీలో జరుగుతుంది. ఆ 'సర్కస్ రాముడు' తాలూకు ప్రొడ్యూసర్ ఎవరంటే హ్మ్. కోవై చెలియన్. ఆయన అప్పుడు అన్నా డీఎంకే పార్టీలో అంటే ఎంజీఆర్ పార్టీలో ప్లానింగ్ మినిస్టర్‌గా ఉండేవాడు. అయితే ఆయనకి తెలుగు సినిమాల నిర్మాణం మీద ఆసక్తి కలిగి దాసరి నారాయణరావు గారు చాలా ఉచ్చ స్థితిలో ఉంటుండగా ఆయనతో సినిమా చేయాలని ఎన్టీ రామారావు గారి కాల్ షీట్ తీసుకొని దాసరి గారి దగ్గరికి వచ్చినట్టయితే ఎన్టీ రామారావు గారు అంటే దాసరి గారికి కూడా భయం, భక్తి, ప్రేమ అన్నీ ఉన్నాయి. వెంటనే అది అమలు జరిగిపోయిందనమాట. అదృష్టవశాత్తు ఆ సినిమాకి నేను సహాయ దర్శకుడిగా పనిచేయడం జరిగింది గనక, అందులో అనుభవాల గురించి కొన్ని మనం మాట్లాడుకుందాం. ఆ సినిమా ఇటు ఊటీలో షూటింగ్ అండి. డిసెంబర్ 5 వెళ్ళాం. అది 1979 డి 1979 డిసెంబర్ 10నో ఎప్పుడో వెళ్ళాం. 5నో, 10నో వెళ్ళాము. వెళ్తే అక్కడ మాకు ఒక విచిత్రమైన అట్మాస్ఫియర్ మాకు అర్థమైందన్నమాట. అక్కడేంటంటే అది దాసరి నారాయణరావు గారికి, ఎన్టీ రామారావు గారికి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా రూమ్స్ కేటాయించారు గానీ, అక్కడ ఎవరి గురించో ఎదురు చూస్తున్నారు. ఆ ఎవరా అంటే కోవై చెలియన్ ప్లానింగ్ మినిస్టరు, గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి సిబ్బందంతా ఉందన్నమాట. అక్కడ కోవై చెలియన్‌కి ఇచ్చినటువంటి రెస్పెక్ట్ చూసి ఎన్టీ రామారావు గారు, దాసరి గారు కూడా మురిసిపోయారు. అంటే అక్కడ అది మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ నాయకుడికి ఇంత విలువ ఉంటుందా? ఎంత సౌలభ్యం ఉందనే విషయాన్ని ఆయన తెలుసుకున్నాడనమాట. ఇక మనం షూటింగ్‌లోకి వద్దాం. షూటింగ్‌కొస్తుంటే అక్కడ ఒక పాట ఒకటి చిత్రీకరణ జరిగింది. అదేంటంటే, ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య చెవితెప్పుడో చెప్పవయ్యా ఈ సవతి పూరే తీర్చవయ్యా అనేదో లిరిక్ ఉంది. ఆ లిరిక్ ఉంటే ఆ లిరిక్కు ఆ లిరిక్‌కి జయప్రద, ఎన్టీ రామారావు గారు డాన్స్ చేస్తారు. డాన్స్ చేసినట్టయితే సలీం మాస్టారు స్టెప్ చెప్తున్నాడు. ఇక్కడేంటంటే ఊటీలో అందులో డిసెంబర్, జనవరి మాసాల్లో ఎంత చల్లగుంటుందో చూడండి. ఎవ్వరు కూడా అందరూ చేతులు కట్టుకునే ఉన్నారు. చేతులు కట్టుకున్నారు. అక్కడ దాని కెమెరామన్ కన్నప్ప. ఆయన ఈ చలి తట్టుకోలేక, మంచు తట్టుకోలేక హ్మ్, బ్లడ్డు వాంచేసుకున్నాడు. అటువంటి సందర్భంలో ఇక షూటింగ్ చేద్దామా, మానేద్దామా అన్న ఆలోచనతో గురువుగారు కూడా ఉన్నారు. ఉంటే అక్కడ అందరూ చలితో చేతులు కట్టుకొని నుంచుంటే, ఒక ఎన్టీ రామారావు గారు మాత్రం ఈ మొత్తం ఉన్న మూడో, నాలుగో బటన్స్ అది వదులుకుంటారన్నమాట. వదులుకున్న తర్వాత ఆయన చలి అనేది ఏం తెలీదు. గానీ జయప్రద మాత్రం చలికి వణికిపోతుందన్నమాట. ఈ సలీం అంటే కంపోజ్ చేసి డాన్స్ మూవ్‌మెంట్ చూపించవలసిన సలీము తర్వాత ఇదందరూ నాగమణి వీళ్ళందరూ కూడా విపరీతమైన చలికి భయపడుతుంటే, కానీ అందరి యూనిట్‌ని కూడా ఎంకరేజ్ చేస్తూ, అందరిలో సందడి నింపుతూ కమాన్ సలీం మాస్టర్ లెట్ అస్ గో ఫర్ టేక్ అనేవాడనమాట ఆయన. అంటే డైరెక్ట్‌గా దాసరి గారికి చెప్పకుండా. అంటే వర్క్ మనం చేద్దాం, స్టార్ట్ చేద్దాం, డోంట్ స్టాప్ ది వర్క్ అనే ఫీలింగ్ అయింది. అక్కడ ఆహ్, ఇక సలీం మాస్టారు సరదాగా ఒక మాట అన్నాడన్నమాట. చాలా సార్ మీ మీరెలాగైతే డాన్స్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారో, మీ అబ్బాయి బాలకృష్ణ కూడా అలాగే ఇంట్రెస్ట్ చూపిస్తారు సార్ అని చెప్పేసరికి ఆయన రెచ్చిపోయిందన్నమాట. ఏమది? ఏం మాట్లాడతారు మీరు? మాతో డాన్స్ చేయగలడా బాల అని చెప్పేసి మంచి టిపికల్ స్టెప్స్ కూడా ఆయనేంటంటే అతికినట్టుగా సరిపోయి, సలీం మాస్టర్ కూడా ఆయన బాడీ లాంగ్వేజ్‌కి తగ్గ స్టెప్సే ఇచ్చేవారన్నమాట. దాంతో ఈయన రెచ్చిపోతుండేవాడు. రెచ్చిపోతున్నట్టే అక్కడ ఉన్నటువంటి సిబ్బందంతా క్లాప్స్ కొడుతుండేవారు. ఆ ము అంతా రెట్టించిన ఉత్సాహంతో ఆ రోజు పాటలు పూర్తి చేశారే గానీ, క్లైమేట్ సహకరించలేదని, బాగా తీవ్రమైనటువంటి చలి ఉందని గానీ, ఏదీ మనసులో పెట్టుకోలేదు. పూర్తిగా అంటే ఆ చలికి వణికిపోతున్నటువంటి ఆ సిబ్బందిని చైతన్యపరిచి, ఆయన పని ఆయన చాలా విజయవంతంగా నిర్వహించి ఆ పాట పూర్తి చేశారు. అక్కడేంటి సందర్భాన్ని, సమయాన్ని దృష్టిలో పెట్టుకొని అందరిని హుషారుపరుస్తూ, అందరిని ఉత్తేజపరుస్తూ
తను చేయవలసిన బాధ్యతని పూర్తి చేసుకోవడం అన్నది చూసి నిజంగా ఎన్టీఆర్ ద గ్రేట్. ఎందుకంటే ఆయన ఆ టైంని బాగా పాటిస్తారన్నమాట. ఈరోజు ఈ పని అవ్వాలంటే ఆ పని అయినంత వరకు ఆయన నిద్రపోరు. అటువంటి క్రమశిక్షణ, అటువంటి ఓపిక, అటువంటి పట్టుదల ఉంది కాబట్టే ఎన్టీఆర్ ద గ్రేట్. చాలా ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగాడంటే ఎన్టీ రామారావు గారంటే ఒక ఉత్తేజం. ఎన్టీ రామారావు అంటే ఒక ఉద్వేగం. అది. అంటే వాళ్ళు ఎన్టీ రామారావు అంటేనే ఒక చైతన్యం. చాలు ఎన్టీఆర్ అని చెప్తే ఈ 3 అత్యుత్తమమైన గుణాలు కూడా మనకి కనిపిస్తాయి. థ్యాంక్ యూ.